రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు బ్రహ్మనాయుడు. ఎటర్నా క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున నేను టీఎస్ఎంగా పనిచేస్తున్నాను. మనం అమరావతి మండలం మండెపూడి అనే విలేజ్లో ఉన్నాము, పల్నాడు జిల్లా. మనం ఎటర్నా క్రాప్ సైన్స్ వారి గరుడ-99 అనే ఫీల్డ్లో ఉన్నాము. ఇవాళ తారీఖు వచ్చేసరికి 6/1/2026 2 టైము మధ్యాహ్నం. ఒకసారి ఈ సిచ్యువేషన్లో క్వాలిటీ చూడండి, క్వాలిటీ చూడండి. అలాగే కాపు కింద నుంచి శక్తిగా చూడండి, కింద కాపు చూడండి. కాయ సైజు కానీ చిక్కదనం కానీ చూడండి. ఇంతవరకు ఎటువంటి నల్లి కానీ బ్లాక్ త్రిప్స్ కానీ బొబ్బర కానీ ఎలాంటిది లేదండి చేలో. దాదాపు ఇది చేను వచ్చేసరికి 2 ఎకరాల దాకా ఉంది. ఒకసారి గమనించండి. అలాగే చిన్న ఇదండి, మనతో పాటు మన రైతు కూడా ఉన్నాడు, ఈ పొలం వేసిన రైతు. ఒకసారి ఆయన మాటలో కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. బాబాయ్ నమస్తే అండి, మీ పేరేందండి? బొలసపాటి వెంకటేశ్వర్లు. ఓకే అండి. ఈ ఇత్తనం, ఈ గరుడ-99 అనే ఇత్తనం ఎక్కడ తీసుకొచ్చారు? సత్తెనపల్లిలో తీసుకొచ్చాం. సత్తెనపల్లి సాయి రాఘవేంద్ర సీడ్స్, దుర్గాప్రసాద్ దగ్గర. ఓకే, దీని గురించి 2 మాటలు చెప్పండి. దీని గురించి మీకు. దాని విత్తనం బాగుందండి, నల్లికి తట్టుకునిద్ది, వైరస్ కు తట్టుకునిద్ది. చూసే పని లేదు. చిక్కదనానికైనా కాపు చిక్కదనం మనకి బాగా సెట్ అయింది విత్తనం. ఓకే, మన నేలకు నల్ల నేలకు వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. తాలు శాతం గానీ వానలకి తట్టుకొని నిలబడింది. 4 రోజులు ఒకటే పట్టిన గురించి అయినా తట్టుకుంది. పైపెచ్చి ఏంటంటే కింద నుంచి కూడా కాపు ఉంది కానీ కాయని తాళ్ళు లేదు. మెయిన్ ముఖ్య లక్షణం ఏంటంటే దీనికి తాళ్ళు లేదు. మెయిన్ ప్లస్ అంటే అది. వర్ణం బాగుంది, కాపు చిక్కదనం ఉంది, కాయ సైజు ఉంది, తాళ్ళు లేదు. తుఫాన్ ఎఫెక్ట్ కూడా తట్టుకొని నిలబడగలిగింది ఈ సిచ్యువేషన్ లో. ఓకే, నమస్తే. మెయిన్ అదే ప్లస్ దీనికి.